హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజీస్ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు జ్యూసీగా బాదుషా ఎలా చేశానో చూసేయండి. ఈరోజైతే జ్యూసీగా బాదుషా ఎలా ప్రిపేర్ చేశానో మీరైతే చూసేయండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా కుదిరింది. సో, ఇంతకుముందు కూడా నేను 2 టైమ్స్ చేశాను. సో, ఇవాళైతే ఎలా చేశానో చూసేయండి, చూపిస్తాను. సో, ముక్క తుంపినా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది. చక్కగా లోపల జ్యూసీగా చాలా పాకం కూడా బాగా పట్టింది. సో, ఇప్పుడైతే ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పులు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం పిండంతా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ అయితే కొంచెం పెరుగేసుకున్నాను. కొంచెం పెరుగుతో పాటు కొంచెం నెయ్యి. ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా పిండంతా అవన్నీ వేసుకున్న పెరుగు, నెయ్యి అవన్నీ కలిసేటట్టుగా అయితే పిండి కలుపుకొని నెక్స్ట్ నీళ్లు పోసుకుంటూ, వాటర్ పోసుకుంటూ కొంచెంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి. పిండిని చక్కగా సాఫ్ట్‌గా మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే వాటర్ పోసుకుంటూ కొంచెంగా కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం మరీ టైట్‌గా, గట్టిగా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా ఎలా కలిసిపోయిందో, చక్కగా ముద్దలాగా అయితే చేసి పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఫస్ట్ బాగా దీన్ని. ఈ విధంగా అయితే మూత పెట్టుకొని చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి మెత్తగా. మూత పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడైతే పాకానికి అయితే ప్రిపేర్ చేద్దాం పాకం. పాకం కోసం అయితే నేనైతే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార తీసుకున్నాను. అందులో సగం హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాను. ఈ విధంగా షుగర్ అయితే వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇది బాగా తేగ పాకం అయితే రావసరం లేదు. కొంచెం లైట్‌గా వేడైతే చాలు. చక్కగా ఈ విధంగా ఇందులో కొంచెం అయితే యాలకుల్ని 3 యాలకుల్ని అయితే దంచి కొట్టి వేసుకున్నాను. స్మెల్ అయితే బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. స్వీట్ అనేది ఎగుటనేది రాకుండా ఉంటుంది యాలకుల ఫ్లేవరు. సో, ఇప్పుడైతే ఈ విధంగా పిండి చూసారా చక్కగా నానింది. ఇప్పుడైతే దీన్ని బాదుషా టైప్‌లో అయితే చేసేసుకుందాం. ఉండల్లాగా చేసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెంగా తీసుకొని తర్వాత ఉండల్లాగా చేసుకొని చక్కగా రౌండ్ షేప్ లాగా తీసుకొని నెక్స్ట్ అయితే నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చేతులతో అయితే చక్కగా బాదుషా టైప్‌లో మధ్యలో హోల్ పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఇలా అయితే చేసుకున్నానండి. చూసారు కదా చక్కగా బాగొచ్చినాయి. ఈ విధంగానే మిగతా ఉండలు కూడా చక్కగా చేసేసుకోవాలి ఒక్కొక్కటి. నెక్స్ట్ పాకం కూడా చక్కగా మరుగుతుంది. ఈ విధంగా పాకం ఇదయ్యేలోపు ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఈ బాదుషాని అయితే ట్రై చేయండి. ఇంతకుముందు కూడా నేను 2 టైమ్స్ చేశాను. కానీ ఈసారి బాగా వచ్చినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. చాలా బాగా వచ్చింది ఈసారి. చాలా నిదానంగా అంటే మంట కూడా స్లో ఫ్లేమ్‌లో పెట్టి వీటిని వేపుకోవాలి. ఫుల్‌గా అయితే పెట్టుకోకూడదు. చూసారు కదా! ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అన్నీ. పాకం కూడా వచ్చేసింది. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కకూడదండి. కొంచెం మీడియంగా ఉండాలి. కొంచెం బుడగలు వస్తున్నప్పుడే ఇంకా కాగుతది అనే టైంలోనే వేసుకోవాలి వీటిని. ఫుల్ ఫ్రై అయితే ఆయిల్ అయితే కాగకూడదు అస్సలు. అయితే లోపలైతే అస్సలు ఉడకవు అలాగైతే. కొంచెం నిదానంగా కాగుతుందనేటప్పుడు వేసుకోవాలి. అవి వేసాక కొంచెంగా బుడగలైతే వస్తాయి. అప్పుడైతే వేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా కాల్చుకోవాలి. ఫస్ట్ కొంచెం పైకి తేలాక అవి వేశాక, ఆ తర్వాతయితే నెక్స్ట్ ఏసుకోవాలి. వేయంగానే కూడా అస్సలు కదపకూడదు వాటిల్ని. కొంచెంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అవి బాదుషాలు తిప్పుకోవాలి. కొంచెం సేపు అలా వేయించుకోవాలి. తర్వాతయితే ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుందాం. కొంచెం సేపు ఇలా వేగాక ఆ తర్వాత ఫుల్‌గా పెట్టుకోవాలి మంట కొంచెం. మరీ ఫుల్‌గా కూడా కాదు కొంచెం. పెట్టుకొని ఆ తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా చక్కగా కాల్చుకోవాలి ఈటిల్ని. ఇవి ఎంత కాలితే అంత టేస్టీగా ఉంటాయండి. పైన క్రంచీగా లోపలైతే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కాల్చుకునే విధానం బట్టే ఉంటుంది ఇవి బాదుషాలు. నెక్స్ట్ పాకం కూడా బాగా పట్టాలి. చూసారా ఎంత చక్కగా కాలినాయో. వీటిల్ని ఇప్పుడైతే పక్కన వెంటనే వేడి మీదే పంచదార సిరప్ పాకంలోకైతే వేసేసుకున్నాను. ఈ విధంగా తీసుకొని నిదానంగా పాకంలోకైతే వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ కూడా నేను ఇందాక ఆఫ్ చేసి పెట్టేశాను. స్టవ్ కూడా వెలిగించలేదు. ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేసేలోపు కూడా ఇవన్నీ చక్కగా పాకంలోకి ఇలన్నీ పీల్చుకునేలోపు నూనె కూడా ఆరిపోవాలి. మళ్ళీ ఫుల్ ఫ్లేమ్‌లో అయితే వేసుకోకూడదు. నూనె కొంచెం చల్లారాక మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే వేసుకోవాలి. ఈలోపు ఇవైతే పాకానికి పట్టేలా కొంచెం ఇందులో అయితే చక్కగా ఇలా విధంగా ముంచాను. ఇప్పుడైతే ఇందులో సెకండ్ చల్లారిపోయింది. చూసారా నూనె వేయంగానే మళ్ళీ నూనె కూడా ఇంకో ఫాస్ట్‌గా బాగా కాగిన నూనెలో వేస్తే ఎలా వస్తదో నూనె కూడా ఫ్లేమ్ లేదు. ఇప్పుడు కొంచెం వేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించాను నేను మళ్ళీ. ఈ విధంగా కొంచెం కాగుతుండంగా చూసారా ఇప్పుడొస్తుంది ఆయిలు. బుడగలొచ్చేటప్పుడు ఈ విధంగా అయితే కొంచెంగా ఫ్రై అవ్వనివ్వాలి. పైకి తేలాక సెకండ్ రౌండ్ కూడా ఇలాగే పైకి తేలంగానే కొంచెం నెక్స్ట్ అయితే వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటేనే బాదుషా అనేది లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి. చక్కగా ఈ విధంగా అయితే నేను కాల్చుకున్నాను. ఫస్ట్ వెనక సైడ్ అయితే ఈలోపు మా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు.
సో ఇప్పుడైతే ఇవేం చేస్తున్నామని చూసి షాక్ అయిపోతున్నారు. అబ్బా! ఇవి అయ్యేదాకా కూడా ఆగేటట్లేరు. వాళ్ళిద్దరూ అసలు ఎప్పుడెప్పుడు తినేద్దాం అని చూస్తున్నారు. పక్కన పాకంలో వేసినవి కూడా తినేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. కానీ కొంచెంసేపు ఆగాలని చెప్పాను. ఇప్పుడే వేసానని చెప్పాను. సో ఇప్పుడైతే ఈ విధంగా కూడా ఇవెళ్ళి మళ్ళీ కొంచెం ఫుల్ ఏగినాయి కదా! కొంచెం ఫుల్ అయితే పెట్టుకున్నాను. పిల్లలనైతే ఈలోపు ఫ్రెష్ ఎయ్యరండి తిందురుగాని అని చెప్పేసాను. సెకండ్ రౌండ్ కూడా ఈ విధంగా అయితే చక్కగా ఫుల్‌గా పెట్టుకొని మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేసినియి చూసారా? చక్కగా ఈ విధంగా వచ్చాక మళ్ళీ ఇంకొకటి పాకంలో వేసుకున్నాను. ఫస్ట్ ఏసిన వాటిలిని కూడా కొంచెం బౌల్‌లోకైతే తీసేసాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినియో. వీటిపైన కొంచెం బాదపప్పు కట్ చేసేసాను. చాలా టేస్టీగా వచ్చేసినియి. సో చాలా బాగున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.